ఒప్పందాలు కుదిరిన వాస్తవం ఉంది. ఇవన్నీ ఉన్నాయి కదా కళ్ళ ముందు. రైట్ సార్. ఇక సహజంగా సెలబ్రిటీ ఇళ్లల్లో చీమ చిటుక్కుమన్నా అదో పెద్ద వార్త సార్. కానీ మంచు కుటుంబంలో ఆల్మోస్ట్ రోడ్డు మీదకి వచ్చేసారు. మంచు మనోజ్ వెసెస్ మంచు మోహన్ బాబు ఇద్దరి మీద కూడా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్న పరిస్థితి. సో ఊహించని మలుపులు ఉన్నాయి సార్. నిమిషానికి పరిణామం చోటు చేసుకుంటోంది. పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేశారు. చిన్న కొడుకు నుంచి తనకు రక్షణ కల్పించాలి అని చెప్పి సిపిని మోహన్ బాబు రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. సో ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద రకరకాల ఊహాగానాలు వస్తూ ఉన్నాయి సార్. మంచు మనోజ్ని మోహన్ బాబు కొట్టించారని, ఆయన వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని, అడ్మిట్ అయిన తర్వాత నిన్న ఈ హెల్త్ బులెటిన్ కూడా వచ్చింది సార్. ఆయనకి నెక్, కాలికి కొన్ని చోట్ల గాయాలు కూడా అయినట్టుగా మనకున్న సమాచారం. సో ఇది అంటే వాళ్ళ పర్సనల్ అనుకోండి, బట్ సినీ పరిశ్రమలో జరిగింది కాబట్టి వాళ్ళందరూ సెలబ్రిటీలు దాడి జరిగితే పర్సనల్ కాదు, నేరం అవుతుంది కదా. క్రైమ్ ఈజ్ నాట్ పర్సనల్. ఫ్యామిలీలో జరిగిన క్రైమ్ ఈజ్ నాట్ పర్సనల్. పర్సనల్ ప్రాపర్టీ డిస్ప్యూట్ ఈజ్ పర్సనల్. క్రైమ్ ఈజ్ నాట్ పర్సనల్. క్రైమ్ అనేది వచ్చే వరకు ఎవరిపైన క్రైమ్ జరిగినా అది జరిగిందో లేదో మనకు తెలియదు. ఇప్పుడు మనోజ్ మోహన్ బాబు కొట్టించాడా, మోహన్ బాబుకు మనోజ్ వల్ల ప్రమాదం ఉందో తెలియదు. తెలుసుకోవాల్సిన ఆసక్తి కూడా నాలాంటి ఉండదు. నాలాంటి చదవాల్సిన టాపిక్ చాలా ఉన్నాయి. ఆడ సిరియా సంక్షోభం ఉంది. అందువల్ల అఫ్ కోర్స్ జనానికి మీరు అన్నది నిజము. అందుకే జర్నలిజంలో నేను వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ అండ్ వాట్ ఈజ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయాలని చెప్తూ ఉంటాను. ప్రజలకు ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కటి ప్రజా ప్రయోజనం కాకపోవచ్చు, కానీ ప్రజలకు ఆసక్తి ఉన్నదాన్ని మాట్లాడాలి, ప్రజల ప్రయోజనాన్ని మాట్లాడాలి. ప్రజల ప్రయోజనాన్ని వదిలేసి కేవలం ప్రజలకు ఆసక్తి ఉన్నదాన్ని పట్టుకుంటే అది బాధ్యతారాహిత్యం అవుతుంది మీడియాది. కానీ అలా అని చెప్పి ప్రజలకు ఆసక్తి ఉన్నవి వదిలేస్తే మీడియాకు ఉండే సమగ్రత పోతుంది. అందువల్ల రెండింటిని బ్యాలెన్స్ చేయాలి కనుక మాట్లాడు. ఓకే, బియాండ్ అ పాయింట్. ఇప్పుడు మోహన్ బాబు కుటుంబంలో ఏం జరిగింది అని అధ్యయనం చేసుకుంటూ కూర్చొని ప్రపంచంలో జరిగే పరిణామాలు, దేశంలో జరిగే పరిణామాలన్నీ వదిలేయాల్సిన అవసరం నాలాంటి వాడికి లేదు. బట్ స్టిల్ వాట్ ఇట్ ఇంట్రెస్ట్ పబ్లిక్, మీరు అన్నది నిజం, అందుకే మాట్లాడుతున్నాం కదా. కానీ మనకు తెలియని విషయం, ఇప్పుడు ఆ కుటుంబంలో ఏం జరిగిందో తెలియదు. మోహన్ బాబు మనోజ్ల మధ్య వాద ప్రతివాదాలు జరుగుతున్నప్పుడు నేను లేను, మీరున్నారా, మీరు లేరు, మనం ఇద్దరము లేనప్పుడు మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి. సో అందువల్ల ఆ లోపల ఏం జరిగింది అనేది మాట్లాడే హక్కు మనకు లేదు. ఎందుకు లేదా, మన సమాచారం లేదు కనుక. సింపుల్. సమాచారం ఉన్నా కూడా మాట్లాడే హక్కు ఉంటుంది, ఎందుకంటే అది పర్సనల్ వ్యవహారం కనుక. క్రైమ్ జరిగితే మాట్లాడచ్చు తప్ప కుటుంబంలో ఇక ఇదేదో మోహన్ బాబు కుటుంబంలోనే జరిగింది, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటివి జరుగుతలేవా? ఇదే ఆంధ్రప్రదేశ్ తెలుగు గడ్డ పైన జగన్ షర్మిల మధ్య ఆస్తి మెగా సీరియల్ లాగా నడుస్తలేదా? ఇది ఓపెన్గా మన కళ్ళ ముందు నడుస్తున్నదే కదా. సో రాజకీయంగా ఆర్థికపరమైన వివాదాలు రాజకీయాల్లో సహజము, ఇప్పుడు కుటుంబాల్లో సహజము. ఇప్పుడు అందువల్ల మీకు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీల మధ్య వివాదం రోడ్డుకెక్కలేదా? కోర్టుల్లా కూడా పోయాయి కదా. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఆస్తుల తగాదా. ఆస్తులు పెరుగుతున్న కొద్దీ తగాదాలు పెరుగుతూ ఉంటాయి, ఎవరి క్లెయిమ్స్ వాళ్ళకు ఉంటాయి. అందువల్ల దీన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముంది అన్నది పాయింట్. దీనివల్ల ఏదైనా సినిమా రంగం పైన ప్రభావం పడితే మనకు ఆందోళన ఉండాలి, ప్రజల జీవితాలకు ఏమైనా సమస్య వస్తే ఆందోళన ఉండాలి. బియాండ్ ఎ పాయింట్ మీడియా అత్యుత్సాహం చూపుతూ ప్రజలకు కూడా అత్యుత్సాహం చూపడం వల్ల సమస్య ఏమైందంటే ఈ ట్రివియలైజేషన్ ఆఫ్ కంటెంట్. దీనికి బ్రెయిన్ రాట్ అని ఒక కాన్సెప్ట్ ఫినామినన్ కూడా ఉంది, ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ జరుగుతుంది. అంటే ఇంటర్నెట్లో ఈ ట్రివియల్ కంటెంట్ అంటే ఎంటర్టైన్మెంటే కావచ్చు, ఏదైనా కావచ్చు, మెదడుకు మేత కాని కంటెంట్ విపరీతంగా కన్జ్యూమ్ చేయడం వల్ల మనిషికి ఉండేటువంటి కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటే ఆలోచించగలిగే శక్తి సామర్థ్యం, విశ్లేషించే శక్తి సామర్థ్యాలు తగ్గుతున్నామని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. దానికి ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ ఒక పదం పెట్టింది, బ్రెయిన్ రాట్ అని. సో మన బ్రెయిన్ రాట్ చేసుకోకూడదు బియాండ్ అ పాయింట్. సో కొంతవరకు దాన్ని ఎక్స్పోజ్ కావచ్చు, తప్పలేదు. ఎందుకంటే మోహన్ బాబు అందరికీ తెలిసిన వ్యక్తి, మంచు విష్ణు, మంచు మనోజ్ అందరికీ తెలిసిన వ్యక్తులు కనుక ఆసక్తి ఉంటుంది, ఉండదని నేను అంటలేను, ఉండడం కూడా నేరం అని అంటలేదు. కానీ దాని బియాండ్ ఎ పాయింట్ 2-3 రోజుల నుంచి ఇక ప్రపంచంలో ఏ వార్త లేనట్లు, ఇక ఇది తప్ప ఇక సమస్య లేనట్లు,
దాని జుట్టు అతిగా ఉండడం అనేది మంచిది కాదు, మన బ్రెయిన్ రాట్ అవుతుంది అని చెప్పేది. ఎందుకంటే మన బ్రెయిన్ రాట్ ఎందుకు చేసుకోవాలి? ఎస్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ ఎలా ఇది ఏమవుతుంది, ఇది అవుతుందా, దాని యొక్క ఎంబడబడి ఒక పెద్ద సీరియల్ లాగా ఫాలో కావాల్సిన అవసరం లేదు అని. ఇప్పుడు అందుకే నేను 2 రోజుల తర్వాత మాట్లాడుతున్నాను. మీరు ఇప్పటికి 2 days అయిపోయింది కదా ఇది జరిగి. సో లెట్ అస్ నాట్ డైవ్ డీప్ ఇంటూ ఇట్ అంటున్నది, మాట్లాడద్దంటలేదు. ఏదో ఒక వ్యక్తిగత కుటుంబ ఆస్తి తగాదా, వ్యక్తిగత కుటుంబ ఆస్తి తగాదాలు ప్రపంచంలో ఇదే మొదలు కాదు. మోహన్ బాబు ఇంట్లోనే జరగలేదు, చాలామంది ఇళ్లలో జరుగుతుంటాయి. అందువల్ల కార్పొరేట్ సామ్రాజ్యాలలో జరుగుతాయి, రాజకీయ కుటుంబాల్లో జరుగుతుంది. అందుకే మీకు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఉదాహరణ ఇచ్చాను, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల ఉదాహరణ ఇచ్చాను. అది తగాదాలు అనేది సహజం. ఆస్తులు ఉన్నప్పుడు తగాదాలు ఉంటాయి, ఆస్తులు లేకపోతే తగాదాలు ఏముంటాయి. ఇది సమాజంలో అనేక మంది ఇళ్లలో జరిగేదే ఇవన్నీ. అది మోహన్ బాబు కనుక మనకు సినిమా పర్సనాలిటీ కనుక, సినిమా కుటుంబం కనుక, ప్రజలందరికీ తెలిసిన వ్యక్తి కనుక సో ఇంత చర్చ జరుగుతుంది. బట్ అసహజమైన పరిణామం ఏమి కాదు కదా. సార్ నెక్స్ట్